కోకిలని చూస్తే చూడటానికి నల్లగా ఉంటుంది. కానీ కోకిల స్వరము మధురంగా ఉంటుంది. చిలుకను చూస్తే చూడటానికి ముచ్చటగా ఉంటుంది. గ్రీన్ కలరు, మూతికి పింక్ కలరు కలిసి చూడటానికి ఎంతో అందంగా ఉంటుంది. కానీ చిలుక స్వరము మనకు వినటానికి అంత బాగుండదు. అలాగనే ప్రతి ఒక్క వ్యక్తిలో ఏదో ఒక టాలెంట్ ఉంటూనే ఉంటుంది. మనం ఏమనుకుంటామంటే ప్రతి ఒక్కరిని చిలుకలాగా అందంగా ఉండాలనుకుంటాము. మరి కోకిల్లా ఉండాలని ఎందుకు అనుకోరు? కోకిలకి మంచి స్వరం ఉంది కదా, చూడటానికి నలిపే కానీ మంచి స్వరం ఉంది కదా. సో కాబట్టి కోకిల ప్రత్యేకత కోకిలది, చిలుక ప్రత్యేకత చిలుకది. కాబట్టి మనుషులమైన మనం ఏంటంటే వాళ్ళు చేసేరు, వాళ్ళకుంది టాలెంటు, నాకు లేదు అనుకోకూడదు. మనలో ఏ టాలెంట్ ఉందో అది మనం గుర్తించుకోవాలి. అంతేకాని మనము తక్కువ చేసి ఎప్పుడు అనుకోకూడదు. ఎప్పుడు మనకి సెల్ఫ్ కాన్ఫిడెంట్ అనేది ఉండాలి. మన మీద మనకు నమ్మకం కలగాలి. మనం ఇది చేయగలమంటే చేస్తాం. చేయలేము అనుకుంటే ఏమి చేయలేము. సో కాబట్టి ఇప్పుడున్న యువతరము ఎక్కువగా ఫ్రెండ్స్, కాలేజీల్లో, స్కూళ్ళల్లో నువ్వు పొట్టిగా ఉన్నావు, నువ్వు బక్కగా ఉన్నావు, నువ్వు నల్లగా ఉన్నావు, నీకు నత్తి, ఇలాంటి రకరకాల కామెంట్స్ పెట్టేసేసి ఏడిపిస్తూ ఉంటారు. కానీ ఏడ్చే సమయానికి ఇచ్చే సమయము చక్కగా నీ టాలెంట్ ఏముందో గుర్తు చేసుకో, దానికై పోరాడు. అప్పుడు ఈ నవ్విన వారే నీకు స్నేహితులు అవుతారు, నిన్ను భుజం తట్టేవారు అవుతారు. సో కాబట్టి సెల్ఫ్ కాన్ఫిడెంటు చాలా చాలా అవసరం. ఇది ప్రతి ఒక్క తల్లిదండ్రులు కూడా పిల్లలకి మరి నేర్పించాల్సిన ముఖ్యమైన అంశం. మరి ప్రతి చోట కూడా నువ్వు నెగ్గగలవు, నువ్వు చేయగలవు, నీకు టాలెంట్ ఉంది అని ప్రోత్సహించే తల్లిదండ్రులు మరి రోజున లేని పరిస్థితుల్లో యువత మరి దారి తప్పవలసిన పరిస్థితి. దానికి కారకులు ఎవరంటే సమాజం, కుటుంబం కావచ్చు, సమాజం కావచ్చు. ప్రతి చోట కూడా మరి మన ఫెయిల్యూర్కి ఎవరు కారణం అంటే మనమే, ఎవరూ కాదు. సో కాబట్టి పడిపోయిన ప్రతిసారి లేవడానికి ట్రై చేయి. అంతేగాని పడ్డాను నేను ఇంకా లెగవలేను, ఎవరో వచ్చి లేపుతారంటే అది సాధ్యమయ్యే పని కాదు. సో కాబట్టి నువ్వెన్నిసార్లైనా పడి లెగుస్తూ ఉండు, ఎప్పటికైనా విజయం నీదే. సో కాబట్టి ఇది ట్రై చేయండి.